2026లో మీరు ఒక మంచి చిమ్నీ తీసుకుందామని అనుకుంటున్నారా? సో అయితే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూడడం వల్ల మీరు ఒక మంచి చిమ్నీ తీసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఒక చిమ్నీ తీసుకునే ముందు మనము ఏమేమి పరిశీలించాల్సి ఉంటుంది అండ్ ఏ పాయింట్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి, ఏ పాయింట్స్ని కన్సిడర్ చేయడం వల్ల మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, అసలు బెస్ట్ చిమ్నీస్ ఏమున్నాయి, ఇలా ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనకి సమ్మర్ అయితే చాలా గట్టిగా గుర్తుంది. ఈ సమ్మర్లో పర్టికులర్గా మనకి కిచెన్లో చాలా ఎక్కువ హాట్ అయితే ఉంటుంది. ఈ హాట్ బయటికి పంపించాలంటే మనకి ఒకటే ఒక మార్గము, ఎగ్జాస్ట్ ఒకటి అండ్ మనకి ఈ చిమ్నీస్ ఒకటి ఉంటాయి. అండ్ ఎగ్జాస్ట్ మనకి అంత ఎఫిషియన్సీగా అయితే ఉండవు, బట్ చిమ్నీస్ విషయానికి వస్తే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటాయి. బట్ చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళకి చిమ్నీ అనేది తీసుకున్నా సరే అసలు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము చిమ్నీ తీసుకునేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చిమ్నీస్లో కూడా మనకి రకరకాల సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అసలు ఏ సైజ్ తీసుకోవాలి అని అంటే ఒకటి థంబ్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే మీకు ఏదైతే గ్యాస్ స్టవ్ ఉంటుందో సో ఈ స్టవ్ కంటే కూడా మీరు తీసుకున్న చిమ్నీ అనేది కొంచెమైనా పెద్దగా ఉండాలి. అప్పుడే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే సో ఇండియాలో మనము ఎక్కువ కనుక చూసుకున్నట్లయితే 2 బర్నర్స్ 3 బర్నర్స్ ఇవి ఎక్కువగా అయితే వాడుతూ ఉంటాం. దీనికి వచ్చేటప్పటికి 60 సెంటీమీటర్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. ఇక చాలామంది 3 బర్నర్ 4 బర్నర్ కూడా వాడుతూ ఉంటారు. సో వాళ్ళకైతే 75 సెంటీమీటర్స్ సరిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మేజర్గా మనం ఏదైతే స్టవ్ సైజ్ ఉందో అది చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి తక్కువ సైజులోనే 4 బర్నర్స్ వచ్చేస్తాయి, ఇంకొంతమందికి ఎక్కువ సైజులో 4 బర్నర్స్ వస్తాయి. అంటే దూరంగా గ్యాప్ తీసుకొని వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళైతే మాత్రం 90 సెంటీమీటర్స్కి అయితే వెళ్ళండి. లేదు 3 నుంచి 4 ఉన్నాయనుకోండి 75 సెంటీమీటర్స్కి అయితే వెళ్ళండి. బట్ రెగ్యులర్గా మన ఇండియాలో ఎక్కువ మంది వాడేది 60 సెంటీమీటర్స్. ఇది మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే 2 కానీ 3 కానీ వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతూ ఉంటుంది. బట్ మీకు ఒకవేళ పెద్దదిగా ఉంది స్టవ్ అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా 90 సెంటీమీటర్స్కి వెళ్ళండి, లేదా 75 సెంటీమీటర్స్కి అయితే వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీకు స్టవ్ సైజ్ కంటే కూడా చిమ్నీ సైజ్ అనేది కొంచెమైనా పెద్దదిగా ఉండాలి, చిన్నగా అయితే అస్సలు ఉండకూడదు. సో ఇది థంబ్ రూల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సక్షన్ పవర్. సో ఇక్కడ మనకి సక్షన్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము తెలియకుండా సక్షన్ పవర్ ఏదో ఒకటి పెట్టి తీసేసుకున్నామంటే మనకి లోపలే ఎక్కువ హీట్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ హీట్ బయటకి అయితే వెళ్లకుండా మొత్తం కిచెన్లో అయితే ఉండిపోతూ ఉంటుంది. సో అందుకే మనము ఖచ్చితంగా సక్షన్ పవర్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక తక్కువ ఆయిల్, వెరీ లో ఆయిల్ యూజ్ చేస్తారు, వంట చేస్తారు అని అనుకుంటే, అంటే చాలామంది ఇప్పుడు ఆయిల్స్ ఎక్కువ వాడట్లేదు. సో అలాంటి వాళ్ళు అయితే మాత్రం మీకు 1000 అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. బట్ జనరల్గా ఇండియాలో ఎక్కువ మంది వాడేది వచ్చేటప్పటికి 1200 అనమాట. సో 1200 అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీని మించి తక్కువ అయితే అసలు తీసుకోవద్దు, నేను రికమెండ్ చేయను. మ్యాక్సిమం కూడా 1200 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు నేను ఎక్కువ ఫ్రైలు మసాలాలు వాడతానంటే మాత్రం మీకు 1350 నుంచి 1500 వరకు ఉంటుంది. ఇది ఎక్కువైతే తీసుకోండి. ఇది మీకు సక్షన్ పవర్ చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు అడిషనల్గా ఒకవేళ నేను కొంచెం మనీ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం BLDC అయితే తీసుకోండి. ఎందుకంటే BLDC తీసుకోవడం వల్ల మనకి అండ్ ఏదైతే పవర్ కన్సంప్షన్ బిల్ ఉందో అది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది అనమాట. అందుకే BLDCs తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. BLDC తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం 24 గంటలు ఏం రన్ చేయం కాబట్టి. ఒకవేళ ఎవరైనా నేను మనీ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం BLDC తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు అనుకుంటే కింద మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటాయి, ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో కూడా ఉంటాయి. మంచివి మాత్రమే సెలెక్ట్ చేసి అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫిల్టర్ టైప్స్. సో ఫిల్టర్ టైప్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మనకి మార్కెట్లో ఎక్కువగా కనిపించేది వచ్చేటప్పటికి బాఫిల్ ఫిల్టర్. సో ఈ బాఫిల్ ఫిల్టర్ ఏం చేస్తూ ఉంటుందంటే మనకి ఈ స్మోక్ ఏదైతే ఉందో ఈ స్మోక్ని సపరేట్గా డివైడ్ చేస్తూ ఉంటుంది. ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్గా డివైడ్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనము ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి లేదా ఎవ్రీ 3 వీక్స్కి ఒకసారి లేదంటే మనము ఒక మంత్కి ట్వైస్ కానీ అట్లా అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. వీటిలో కూడా మీకు ఆటోమేటిక్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రెండోది వచ్చేటప్పుడు మీకు ఫిల్టర్లెస్ చిమ్నీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఎక్కువ మంది వీటిని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దీన్ని అయితే మనం క్లీన్ చేయడం చాలా సింపుల్ అని చెప్పాలి. కాకపోతే దీంట్లో మనకి ఫిల్టర్ అయితే ఉండదు, ఓన్లీ మనకి ఆయిల్ కలెక్టర్ మాత్రమే ఉంటుంది. అందుకే మనం క్లీన్ చేసుకోవడం ఇది చాలా సింపుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్ కూడా మనము చాలా ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్ ప్లేస్లో కనుక మనం ఇన్స్టాల్ చేసుకోకపోయినా, పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేయకపోయినా సరే మనకి అంత మంచిగా అయితే ఉండదు అనమాట సెక్షన్ అనేది. ఫస్ట్ హైట్ అయితే చూసుకోండి. చిమ్నీని ఎంత హైట్లో పెట్టాలి మీ స్టవ్ దగ్గర నుంచి అని అంటే 24 నుంచి 30 ఇంచెస్ గ్యాప్లో అయితే పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, అలాగని మరీ తక్కువ అయితే పెట్టుకోవద్దు. ఇప్పుడు మీకు ఏదైతే స్టవ్ బేస్ ఉంటుందో ఆ బేస్ దగ్గర నుంచి 24 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ సో అట్లా అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు ఎక్కువ సక్షన్ పవర్ అయితే ఉంటుంది. రెండవది చాలామంది ఈ పైప్స్ వాడుతూ ఉంటారు కదా, ఇట్లా మెలికలు తిప్పేస్తూ ఉంటారు, మన స్నేక్ తిప్పినట్టు తిప్పేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా తిప్పొద్దు. అలా ఎక్కువ మీకు ఎన్ని వంపులు తిరిగి ఉంటుందో సో మీకు ఆ పొగ అనేది బయటికి వెళ్ళడానికి అంత కష్టపడుతూ ఉంటుంది. ఎక్కువ వంపులు లేకుండా మ్యాక్సిమం ఇలా నుంచి ఇలా వెళ్ళేలాగా అయితే చూసుకోండి. లేదా ఇలా వెళ్ళి ఇలా లెఫ్ట్కి కానీ, ఇలా వెళ్ళి ఇలా రైట్కి కానీ, సో స్ట్రైట్ రైట్ కానీ స్ట్రైట్ లెఫ్ట్ కానీ ఇలా మ్యాక్సిమం ఉంటాయి మనకి.
కొన్ని ఏవైతే మనం హోటల్స్లో కానీ డాబాస్లో చూస్తుంటామో మనకి స్ట్రైట్గా అయితే ఉంటాయి అనమాట. సో ఇలా ఉండడం వల్ల పొగ అనేది మనకి ఈజీగా బయటికి వెళ్ళడానికి అయితే ఉంటుంది. అండ్ రెండోది మీకు ఏదైతే హోల్ సైజ్ ఉంటుందో ఆ హోల్ సైజ్ వచ్చేటప్పటికి పైప్ హోల్ సైజు 6 ఇంచెస్ ఖచ్చితంగా ఉండేలాగైతే చూసుకోండి. సో అప్పుడే మీకు బెటర్ బయటికి పొగ వెళ్ళడానికి కానీ సో పర్ఫెక్ట్ సైజెస్ కానీ ఫిట్ అయితే అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు బెస్ట్ మోడల్స్ ఏమున్నాయనంటే నేను ఇక్కడ కొన్ని మాత్రమే చెప్తాను. సో మిగతావన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అలాగే ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో కూడా ఇస్తాను. మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ మీకు కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు ప్రైజెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు 5000 రూపాయల దగ్గర నుంచి ఇంకా మీకు బాగా మీరు 15,000 20,000 రూపాయలు పెట్టుకున్నా లేదా 10-12,000 అనేది మనకి మిడిల్ బడ్జెట్ అనమాట. బెస్ట్ బడ్జెట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఒక 10-12,000 రూపాయల నుంచి తీసుకోవడం బెస్ట్ బడ్జెట్ అవుతుంది. అది కూడా మీకు 60 సెంటీమీటర్స్లో. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే లివ్పీర్ నుంచి, సో లివ్పీర్ నుంచి మనకి కొత్తగా కొన్ని మోడల్స్ అయితే వచ్చాయి. అవన్నీ కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. దాన్ని యూస్ చేసి అయితే తీసుకోండి. ఎవరికైతే బడ్జెట్ తక్కువలో కావాలనుకుంటారో వాళ్ళు దీనికైతే వెళ్ళండి. 60 సెంటీమీటర్స్ పర్టికులర్గా ఎవరు కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫేబర్ నుంచి, సో ఫేబర్లో వచ్చేటప్పటికి రకరకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు 60 కానీ 75 కానీ 90 కానీ సో ఇట్లా రకరకాల సెంటీమీటర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. వీటిని కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే చిమ్నీస్లో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. అండ్ మోషన్ సెన్సార్స్తో కూడా వస్తుంది. సో దానివల్ల ఇది మీకు బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇంకా మీకు ఆటో క్లీన్ ఫంక్షన్ మోస్ట్ ఆఫ్ ద మీకు చిమ్నీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఆటో క్లీనింగ్ ఫంక్షన్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఫేబర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్. మీకు తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ అన్ని కూడా నేను పిన్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక మీరు చెప్పారు కదా ఫిల్టర్ లెస్, అవేం లేవా అంటే ఉన్నాయి. ఎలికా నుంచి మీకు ఫిల్టర్ లెస్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఆటో క్లీన్ ఫంక్షన్తో అయితే వస్తుంది అనమాట. మీకు ఎక్కువ కాలం లైఫ్ కావాలనుకుంటే మీరు వీటికైతే వెళ్ళొచ్చు. వారంటీ కూడా మంచిగానే ప్రొవైడ్ చేస్తారు రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. సో మీరు వీటిని కూడా ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. వీటన్నిటిలో మీకు BLDCలు కూడా అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెక్ చేసి మంచివి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ట్యాగ్ చేసి పెడతాను. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అన్ని, లేదంటే అక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, రకరకాల మోడల్స్ ఉంటాయి, చూసుకొని పర్చేస్ చేయండి. మీకు అన్ని మోడల్స్ ఇస్తాను. అక్కడ 60 సెంటీమీటర్స్ ఇస్తాను, అలాగే మీకు 75 సెంటీమీటర్స్ ఇస్తాను, 90 సెంటీమీటర్స్ కూడా ఇస్తాను. మ్యాక్సిమం ఇండియన్స్ ఎక్కువ మంది వాడేది మాత్రం ఖచ్చితంగా 60 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గ్లెన్ నుంచి అయితే ఉంటుంది. BLDC మోటార్తో వస్తుంది. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. తక్కువ నాయిస్, మీకు తక్కువ డీబీ నాయిస్ కావాలి అంటే తక్కువ పవర్ బిల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతుంది. లాస్ట్ 2 years నుంచి చూస్తే మీకు గట్టిగా ఫేమస్ అవుతుంది అనమాట. ఈ గ్లెన్లో మీకు రకరకాల మోడల్స్ ఉన్నాయి. గ్లెన్ నార్మల్ ఉన్నాయి, అలాగే మీకు గ్లెన్ నుంచి చిమ్నీస్ BLDC చిమ్నీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. మీరు సింపుల్ చిమ్నీస్ గుర్తుపట్టడము BLDCs అయితే వాళ్ళు నీట్గా మెన్షన్ చేసి పెద్ద పెద్ద అక్షరాలతో BLDC అని అయితే మెన్షన్ చేసి ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా మీరు చూడగానే ఐడెంటిఫై అయితే చేయొచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి చిమ్నీ తీసుకోవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో తెలుసు కదా, ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కింద ట్యాగ్ సెక్షన్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద కూడా అన్ని ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను. మంచివి మాత్రమే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వాటి లింక్స్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇలాంటి మంచి బయింగ్ గైడ్ కానివ్వండి, అలాగే టీవీ రివ్యూస్ కానివ్వండి, సౌండ్ బార్ రివ్యూస్ కానీ ఇలా అన్నిటికి సంబంధించిన రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.